హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో ఇది వచ్చి మార్నింగ్ అంటే నాకు తెలిసి అరౌండ్ 9-10 అలా అవుతూ ఉండొచ్చు. సో ఆ టైం అనమాట. మార్నింగే మా బేబీకి స్నానం చేయించేసాను. ఆ తర్వాత తను పడుకున్న తర్వాత మా హస్బెండ్ వచ్చి ఈరోజు బ్రేక్ఫాస్ట్లో శాండ్విచ్ చేశారు. ఆ తర్వాత ఇంకా నేను కొంచెం సేపు అయిన తర్వాత లైక్ లంచ్ అవన్నీ ప్రిపరేషన్ అంతా జరిగిపోయిన తర్వాత నేను చదవడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే నేను జాగ్రఫీ స్టార్ట్ చేశాను. సో జాగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా. సో జాగ్రఫీ నుంచి చాలానే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, అందుకని అండ్ ఇప్పుడు జాగ్రఫీ చదివినా కూడా పక్కన అట్లాస్ ఉంచుకొని చదువుతాను అనమాట. అట్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ బికాజ్ లొకేషన్స్ని మనం పాయింట్అవుట్ చేస్తూ చదివితేనే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అండ్ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి కూడా అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఫస్ట్లో, కానీ తర్వాత అలవాటు అయిపోతుంది అనమాట. సో ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చాను. దాని గురించి అయితే ఫస్ట్ వినండి. అదేంటి అంటే మెటిస్ ఐఏఎస్ అకాడమీ రీసెంట్గా యూపీఎస్సీ కోచింగ్ కోసం అండ్ యూపీఎస్సీకి యూజ్ అయ్యే కాంటెంట్ కోసం ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేశారనమాట. ఈ వెబ్సైట్లో ప్రిలిమ్స్ కోసం అండ్ ఆల్సో మెయిన్స్ కోసం ఫ్రీగా మనకి కరెంట్ అఫైర్స్ని డైలీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తుంటారు. అండ్ ఆల్సో 2025 ఎగ్జామ్ కోసం మనకి ఆల్ ఇండియా లెవెల్లో టెస్ట్ సిరీస్ని కూడా కండక్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు కరెంట్ అఫైర్స్కి అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా పార్ట్ 1 అనమాట. ఆ బుక్స్ని కూడా రిలీజ్ చేశారు రీసెంట్గా. అండ్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఫోటో కాపీ వెర్షన్ అవైలబుల్గా ఉంది. త్వరలో జిఎస్కి సంబంధించిన బుక్స్ని కూడా వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఇవి మీరే చూడొచ్చు, కాంటెంట్ ఎలా ఉంది, లోపల ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు అనేసి మీరే క్లియర్గా చూడొచ్చు అనమాట. చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. అండ్ డిఫైన్ చేశారు ఈచ్ టాపిక్ ఎలా చదవచ్చు, ఎలా ఉంటుంది, మ్యాప్స్ అండ్ డయాగ్రామ్స్తో అండ్ ఆల్సో టేబుల్స్తో వీటన్నిటితో డిఫైన్ చేశారు. కాబట్టి డెఫినెట్గా మనకి ఈజీగా అర్థమయ్యే కాన్సెప్ట్స్ని వాళ్ళు ఇచ్చారనమాట. అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్లో వచ్చే కాన్సెప్ట్స్, మెయిన్స్కి ప్రిలిమ్స్కి యూజ్ అయ్యే కాన్సెప్ట్స్ అన్నీ కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఈ బుక్స్ అన్నీ కూడా పక్కా ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉంటాయి. ఎలాంటి అనవసరమైన టైం వేస్టింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ బుక్స్లో ఉండదన్నమాట. చాలా క్రిస్ప్గా అర్థమయ్యే ఇన్ఫర్మేషనే ఉంటుంది. సో దే బిలీవ్ ఇన్ రీడ్, రైట్, రివైజ్, ప్రాక్టీస్ అండ్ రివైజ్ ది కాన్సెప్ట్స్. సో ఇలా వాళ్ళు ఒక ప్లాన్ అనేది వాళ్ళ వరకు చేసుకొని ఆస్పిరెంట్స్కి ఎలా హెల్ప్ అవుతుంది అని వాళ్ళు ఒక అప్రోచ్ని తీసుకొని దాని అకార్డింగ్ మనకి బుక్స్లో కాంటెంట్ అనేది ఇస్తున్నారు. సో ఖచ్చితంగా మన ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది. ఎవరైతే మీరు న్యూగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో, ప్రిపరేషన్ ఫేజ్లో ఉన్నారో, యూపీఎస్సీ 2025కి ఎగ్జామ్ ఇవ్వాలనుకుంటున్నారో డెఫినెట్గా ఒకసారి ఈ వెబ్సైట్ని విజిట్ చేయండి. డీటెయిల్స్ అండ్ లింక్స్ కూడా నేను అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. మన ప్రిపరేషన్లో యూజ్ అవుతుంది బికాజ్ ఇది ఫ్రీగా, అంటే వాళ్ళు ఫ్రీగా మనకి అవైల్ చేస్తున్నారు ఈ వెబ్సైట్ని. సో ఎందుకు మనం వేరే దగ్గరికి వెళ్ళాలి, ఫ్రీగా వీళ్ళు వెబ్సైట్ని ఇస్తున్నప్పుడు డెఫినెట్గా మన ప్రిపరేషన్లో హెల్ప్ అవుతుంది. కాబట్టి వీ కెన్ డెఫినెట్లీ యూజ్ దిస్. సో లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో, డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. డోంట్ మిస్ టు చెక్ ఇట్. కొంచెంసేపు అలా చదివిన తర్వాత ఇంకా మధ్యాహ్నం కదా, చాలా వేడి వస్తుంది అనమాట లైట్కి. సో నేను ల్యాంప్ పెట్టుకున్నాను, స్టడీ ల్యాంప్. బాబు అండ్ మా హస్బెండ్ పడుకున్నారనమాట. సో వాళ్ళకి ఇబ్బంది అవ్వద్దు అనేసి నేను లైట్ ఆపేసి ల్యాంప్ పెట్టుకున్నాను. ల్యాంప్ పెట్టుకొని కొంచెం సేపు చదివానండి, చాలాసేపు. అండ్ ఆ తర్వాత ఆఫ్టర్నూన్ ఇంకా నిద్ర వస్తూ ఉంటుంది కదా, సో దానికోసమని నేను మధ్యలో వెళ్ళి కాఫీ చేసుకున్నాను అనమాట. సో మీకు ఇక్కడ నేను వీడియోలో చూపించలేదు, కానీ కాఫీ తాగుతాను నిద్ర వచ్చినప్పుడు. ఎందుకంటే నాకు మనసులో లాగుతూ ఉంటుంది, ఇప్పుడు పడుకుంటే నాకంటే ముందు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు, నేను ఈ టైంని యూటిలైజ్ చేసుకోవాలని నా మనసులో చాలా అంటే చాలా లాగుతూ ఉంటుంది. సో ఆ టైంలో నేను ఏదైతే చేయాలో అది చేసి ఆ నిద్రను ఆపేసుకుంటాను. ఆ తర్వాత కొంచెం సేపుకి మా బాబు లేచాడు. ఇంకా మా బాబు లేచిన తర్వాత ఈవినింగ్ వర్క్, బాబుకి స్నానము ఇవన్నీ ఉన్నాయి. ఇంకా బట్టలు మడతేయాలి, ఆ తర్వాత వంట చేయాలి, తినాలి, స్నానాలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో అలా అవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి 10:30 అయింది. మా బాబుని పడుకోబెట్టేసరికి 10:30కి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే వచ్చి నేను ఇండియన్ పాలిటీ చదువుతున్నాను. ఇండియన్ పాలిటీలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండి. ఒక్కొక్క రోజుకి కొన్ని కాన్సెప్ట్స్ సిలబస్ వైజ్గా వెళ్తుంది. సో ఒకే రోజు అన్ని కాన్సెప్ట్స్ కంప్లీట్ చేయగలమా అంటే లేదు, రోజుకి కొన్ని టార్గెటింగ్ కాన్సెప్ట్స్ని పెట్టుకుంటే మనం కంప్లీట్ చేయగలం అనమాట ఇన్ టైంలో. సో అందుకని నేను కాన్సెప్షువల్ వైజ్గానే వెళ్తూ ఉంటాను.
అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది కూడా అడిగేది, మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేసి, రోజుకి ఒక సబ్జెక్ట్ చదువుతారా, రోజుకి రెండా అనేసి. సో నా మూడ్ని బట్టండి, అంటే ఆ రోజు నేను సిలబస్ కంప్లీట్ చేయాలి, నా టార్గెట్స్ అన్ని లెందీగా ఉన్నాయి ఒక సబ్జెక్ట్వే అనుకుంటే ఆ రోజు ఆ ఒక్క సబ్జెక్టే చదువుతాను. లేదు నాది వేరే సబ్జెక్ట్ది కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకో సబ్జెక్ట్ తీసి చదివే అంత టైం ఉంది అని అనుకుంటే డెఫినెట్గా ఇంకో సబ్జెక్ట్ చదువుతాను. సో ఈ వీడియోలో అయితే నేను మీకు 2 సబ్జెక్ట్ చదువుతున్నట్టు కనిపించాను కదా. సో జాగ్రఫీ అండ్ ఇండియన్ పాలిటీ. సో ఇవి ఎట్లా అంటే పాలిటీ ఆల్రెడీ చాలా టైమ్స్ రివైజ్ చేశాను కాబట్టి ఈజీగా అయిపోతూ ఉంటుంది. సో జాగ్రఫీ అనేది మనం మళ్ళీ మ్యాప్స్ చూసుకోవాలి, ప్రతిసారి మనం కొత్తగా లొకేషన్స్ అన్ని పాయింట్అవుట్ చేసుకుంటాము, కాన్సెప్ట్స్ అన్నీ కూడా కొత్తగా మళ్ళీ అర్థం చేసుకుంటూ ఉంటాము. సో అందుకని నేను 2 తీసుకున్నాను అనమాట. ఒకటి ఈజీగా అయిపోయేది, ఒకటి కొంచెం టైం టేకింగ్ అనమాట. సో అలాగా నేను మూడ్ని బట్టి, అంటే నేను చదవగలిగే దాన్ని బట్టి నేను బుక్స్ అనేవి ప్రిఫర్ చేస్తాను, రోజుకొకటా రెండా అనేసి. సో డెఫినెట్గా అయితే కరెంట్ అఫైర్స్ వెళ్ళిపోతుంది. నేను మీకు చూపించలేదు బికాజ్ మా బాబుని అంటే చూసుకునేటప్పుడు అప్పుడు ఫోన్లోనే వినేసాను అనమాట. సో అందుకని మీకు చూపించడానికి కుదరలేదు, ఎందుకంటే నేను ఫోన్లోనే వీడియోస్ తీస్తూ ఉంటాను కాబట్టి. అండ్ అలా కరెంట్ అఫైర్స్ అయితే డెఫినెట్గా రోజు వింటాను, రోజు అసలు మిస్ అవ్వను. ఎందుకంటే మిస్ అయితే మనకి ఇంకా పెండింగ్ ఉంటుంది, ఆ పెండింగ్వి కంప్లీట్ చెయ్యము. ఆ రోజు కరెంట్ అఫైర్స్ ఇన్ కేస్ ఎగ్జామ్లో వస్తే మనమే రిగ్రెట్ అవుతాము. అందుకని కరెంట్ అఫైర్స్ అయితే అసలు మిస్ చేయను అనమాట. బిజీగా ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, ఈవెన్ వంట చేస్తున్నా కూడా నేను అక్కడ ఫోన్ పెట్టేసి వింటూ అయినా నేను నా వర్క్ అనేది చేసుకుంటాను, కానీ కరెంట్ అఫైర్స్ అనేది మిస్ అయితే చెయ్యను. మీరు కూడా అలానే ఉండండి. ఇన్ కేస్ మీరు న్యూస్ పేపర్ కూర్చొని చదవలేకపోతే వినండి, అట్లీస్ట్ వింటే మీకే హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇలా నా రొటీన్ అయితే ఉంటుంది. నార్మల్గా అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రొటీన్ అండి. బేబీతో డైలీ సేమ్ ఫాలో అవుతామంటే సేమ్ అనేది అస్సలు జరగదనమాట. బికాజ్ మన లైఫ్స్ బేబీస్తో ప్రెడిక్ట్ చేయలేము ఎలా ఉంటుందో. ఒకరోజు ఏడుస్తారు, ఒకరోజు హెల్త్ బాగోదు, ఇవన్నీ ఉంటాయి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.